హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేయబోతున్నానండి. ఇది యాక్చువల్గా ఎక్కువ మంది చేసే మిస్టేక్. ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఓన్ రీల్సే ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. కుకింగ్ ఇవన్నీ కాదండి, నార్మల్ కనిపిస్తూ చేస్తూ ఉంటారు కదా, లైక్ డైలాగ్స్ చెప్పడం కానీ లేదంటే డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సౌండ్ యూజ్ చేసి, ఇన్స్టాగ్రామ్లో సౌండ్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేసేస్తారు కదా. సో అదే వీడియోని డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా సరే అసలు అలా పెట్టొద్దండి, దానివల్ల రీయూజ్డ్ వస్తుంది. ఈ మధ్య చాలామంది అదే ఎందుకు ఇట్లా వస్తుంది, లోగో వాళ్ళది ఎలా వస్తుంది అనే డౌట్. ఈవెన్ నన్ను చాలామంది అడిగారు కూడా, ఒరిజినల్ సౌండ్ అని ఎలా వస్తుంది అనేసి కూడా అడిగారు చాలామంది. రీజన్ అదేనండి, నేను చాలా ఛానల్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆ విషయం. అదేంటంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసి ఇక్కడ యూస్ దిస్ సౌండ్ ఇవన్నీ ఏం లేదు, ఇంకా యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నారు. అలా అప్లోడ్ చేయడం అంటే ఏంటి అర్థం, ఎడిటింగ్లో పెట్టినట్టు. మీరు యూస్ దిస్ సౌండ్ ద్వారా పెట్టలే, ఎడిటింగ్లో పెట్టినట్టు కదా. మీరు ఎడిటింగ్లో పెట్టకుండా యూస్ దిస్ సౌండ్ ద్వారా పెట్టుంటే మీకు మీ లోగో కనిపించదు, అక్కడ వేరే వాళ్ళ లోగో కనిపిస్తుంది అక్కడ. సో అది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అది అంటే ఈ డౌట్ అడిగిన వాళ్ళకి, ఏది మన లోగో ఒరిజినల్ సౌండ్ అని ఎలా వస్తుంది అని అడిగిన వాళ్ళకి ఇది అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు అది కూడా కొన్ని సాంగ్స్కే అట్లా వస్తుందన్నమాట. అంటే కొన్ని సాంగ్స్కి ఏమో జస్ట్ బ్లాక్గా వస్తుంది, అంటే అవి యూజ్ చేయడానికి లేదు అనేసి అర్థం అనమాట. అలా కాకుండా ఒరిజినల్ సౌండ్ అని వచ్చింది అంటే వాళ్ళు ఎడిటింగ్లో పెట్టినట్టే అర్థం అనమాట. అది కొన్ని సాంగ్స్ అంటే ఎలో చేసే సాంగ్స్ ఉన్నాయనుకోండి, వాటికి వాళ్ళ లోగో వస్తుందన్నమాట. సో అది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే రీయూజ్డ్ అనేసి వస్తుంది. చాలామంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ కోసం వీడియో చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కోసమే చేయండి. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రెండిటికి అన్ని సాంగ్స్ ఉండవు. యూట్యూబ్లో మనకు అన్నిటికీ పర్మిషన్ ఉండదు. సో కొన్ని మాత్రమే పెట్టుకోగలం. ఇన్స్టాగ్రామ్లో ఎలాగో రెవెన్యూ రాదు కదా, మీరు యూట్యూబ్ కోసమే వీడియో చేయాలి ప్రత్యేకంగా. ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టొద్దు. మీ ఓన్ వీడియోస్ అయినా సరే ఫస్ట్ మీరు యూట్యూబ్లోనే పెట్టుకోండి. యూట్యూబ్లో పెట్టిన తర్వాతే ఇన్స్టాలో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ వీడియో ఉందనుకోండి, కుకింగ్ వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేశారు, అది వైరల్ అయిందనుకోండి, మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయలేదనుకోండి, ఇంకా ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని వేరే వాళ్ళు పెట్టేసుకోవచ్చు వాళ్ళ వీడియో లాగా యూట్యూబ్లో. అప్పుడు పర్మిషన్ ఎవరికి ఉంటుంది, ఫస్ట్ వాళ్ళకే రైట్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వాళ్ళే అప్లోడ్ చేశారు కాబట్టి. సో అట్లా మీరు ఎప్పుడైనా సరే ఏ వీడియో క్రియేట్ చేసినా, మెయిన్గా డ్యాన్స్ వీడియోస్ చేసే వాళ్ళకి మీరు యూస్ దిస్ సౌండ్ ద్వారా మ్యూజిక్ యూస్ చేసుకుని యూట్యూబ్లోనే ఫస్ట్ వీడియో పోస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అనుకున్నా కూడా, ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఆ ఆడియో యూస్ చేయడానికి ఉందా లేదా అనేది చూసుకుని మాత్రమే చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో ఎందుకంటే రీయూజ్డ్ ఇష్యూ వస్తుందన్నమాట దీనివల్ల. సో ఇది ఒకళ్ళిద్దరు కాదండి, చాలామంది చేస్తున్నారు. నేను చాలా ఛానల్స్లో చూశాను. ఒకళ్ళకైతే అసలు ఒక ఛానల్ అసలు చాలా బాగుంది అసలు నిజంగా. అయితే మొత్తం వాళ్ళ ఓన్ వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ వీడియోస్ క్లారిటీ ఏంటి అంత నీట్గా ఉన్నాయి అసలు వీడియోస్ అన్నీ. రీయూజ్డ్ వచ్చింది. ఎందుకు రీయూజ్డ్ వచ్చింది, అన్నీ కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసినవే పెట్టారు, వాళ్ళ ఓన్ వీడియోస్ అయినా సరే. అదే యూజ్ ది సౌండ్ నుంచి పెట్టారనుకోండి, మనం అపీల్ చేసినా సక్సెస్ అయి ఉండేది. సో అదనమాట. సో అందుకే మీరు యూట్యూబ్ కోసమే వీడియో రికార్డ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేరే వాళ్ళే అసలు ఎలాగో డౌన్లోడ్ చేయకూడదు, మీవి కూడా డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా పోస్ట్ చేయొద్దు. ఒకవేళ డైరెక్ట్గా పోస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు ఒరిజినల్ సౌండ్ మ్యూట్ చేసేసి, మనకి కంట్రోల్స్ ఆప్షన్ ఉంటుంది, ఒరిజినల్ సౌండ్ని మ్యూట్ చేసేసి ఈ యూజ్ దిస్ సౌండ్ నుంచి మనం మ్యూజిక్ యాడ్ చేసాం కదా, సో అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట వాల్యూమ్. మీరు అలా పెట్టారనుకోండి, అప్పుడు యూజ్ దిస్ సౌండ్ నుంచి పెట్టినట్టే అవుతుంది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా నేను రిప్లై అయితే ఇస్తాను.